హెచ్సియు భూముల వేలం ఇష్యూ నడుస్తూనే ఉంది. ఆ భూముల వేలాన్ని అడ్డుకొని తీరుతామని చెప్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ మనకి అందుతోంది. భూముల వేలాన్ని అడ్డుకొని తీరుతామంటున్నారు రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణయ్య. సీఎం రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ పరిపాలన చేస్తున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు ఆయన. 800 ఎకరాల హెచ్సియు భూములని సీఎం రేవంత్ రెడ్డి అమ్మాలనుకుంటున్నారని, అయితే దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ముందుకి సాగనీయమన్నారు. ప్రభుత్వ భూముల వేలంపై ఆర్ కృష్ణయ్య ఇంకా ఏమన్నారు? పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ శ్రీధర్ అందిస్తారు. గత ప్రభుత్వ హయాంలో కూడా ప్రభుత్వ భూములు వేలం వేశారు కదా, అప్పుడు కూడా మేము అడ్డుకున్నాం. 4 సార్లు 5 సార్లు పెద్ద ఎత్తున వేలాది మందితో ధర్నాలు చేశాం. దాంతో వాళ్ళు సగం దాకా వచ్చి ఆపేశారు ఎవరు కేసీఆర్. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి ఇప్పుడు గచ్చిబౌలి అంటే సెంట్రల్ యూనివర్సిటీని ఆనుకొని ఉన్నాయి. ఒకప్పుడు అది సెంట్రల్ యూనివర్సిటీకి ఇచ్చారు. ఆ తర్వాత మేము విత్డ్రా చేసుకున్నాం. అట్టి భూమిని 800 ఎకరాలు ఉంది కదా, మొదటి దశలో 400 ఎకరాలను అమ్ముకోవాలి. సార్, ఇదిగోండి నా రెసిగ్నేషన్. రెసిగ్నేషన్ ఎందుకు? నేనే జాబ్స్ ని క్రియేట్ చేసి బాస్ అవ్వాలనుకుంటున్నాను. ఎలా? బాస్ వాలా. బాస్ వాలా, బీ ద బాస్. అమ్మి దాన్ని ఖజానా కలుపుకోవాలి. ప్రభుత్వం ఒకటి మొత్తం రాష్ట్ర ప్రజానికానికి, సభ్య సమాజానికి, నాగరిక సమాజానికి తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ప్రభుత్వ భూములను ప్రజల ఆస్తులను నమ్మే అధికారము ప్రభుత్వానికి లేదు. పన్నులు కావాలి, బడ్జెట్ కావాలంటే అప్పులు తెస్తున్నావు. 6 లక్షల కోట్ల అప్పులు అయినాయి, ఇప్పటికి 7 లక్షల కోట్లు. ఈ ప్రభుత్వం వచ్చినాక కూడా 1 లక్ష పైగా కూడా అప్పులు తెచ్చారు. అప్పులు తీసుకో, పన్నులు వేయి. ఇంకా వనరులు సమీకరించుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఐటీ కంపెనీలు డెవలప్ చేయి. ఇంకా అనేక మార్గాలు ఉన్నాయి. అవి విడిచిపెట్టి భూములు అంటే భూములు పెరుగుతాయా? ప్రజలు పెరుగుతుంటారు. రోజు రోజుకు ప్రజల అవసరాలు పెరుగుతాయి, ప్రజలు పెరుగుతాయి, కంపెనీలు వస్తాయి, కానీ భూములు పెరిగాయి. అందుకే భూములు ఎట్టి పరిస్థితులు అమ్మొద్దు. దీన్ని అడ్డుకుంటాం. అవసరమైతే ప్రధానమంత్రి దృష్టికి, సుప్రీంకోర్టు దృష్టికి కూడా దీన్ని కేసేసి ప్రభుత్వాన్ని నిలదీస్తాం. ఇది చాలా తీవ్రమైన విషయం. ఎందుకంటే ఒకటి నేను ఇక్కడ ఒకటి ఛాలెంజ్ చేస్తున్నా ప్రభుత్వాన్ని. ఇప్పుడు గచ్చిబౌలిలో 400 ఎకరాలు అమ్మితే ఇంకా 400 ఎకరాలు మళ్ళీ తర్వాత అమ్ముతాడు. ఆ తర్వాత ఉస్మాన్ యూనివర్సిటీ అమ్ముతాడు. ఆ తర్వాత చెంచల్గూడలో 100 ఎకరాలు ఉంది జైలు పక్కన, అది అమ్ముతారు. రేస్ కోర్సులో 170 ఎకరాలు ఉంది, అది కూడా అమ్ముతారు. ఇట్లా చాలా చోట్ల ప్రభుత్వ చెంచల్గూడ ప్రెస్ కాడ 50 ఎకరాలు ఉంది, అది అమ్ముతారు. మలక్పేట క్వార్టర్స్ కూడా కొట్టారు, అది ఒక 50 ఎకరాలు, అది అమ్ముతారు. పంజగుట్టలో ఉన్నది గవర్నమెంట్ క్వార్టర్స్ 100 ఎకరాలు, అది కూడా అమ్ముతారు. ఇట్లా అమ్ముకుంటూ పోతే ఏంటి ప్రజలు ఎక్కడ పోవాలి? ఇండ్లు లేని ప్రజలు ఉన్నారు, ప్రభుత్వ ఆఫీసులు ఉన్నాయి, ప్రభుత్వ హాస్టళ్ళు ఉన్నాయి, ప్రభుత్వ గురుకుల పాఠశాలలు సొంత బిల్డింగ్లు లేక ఉన్నాయి. వాటి అన్ని అద్దె భవనాలు నడుస్తున్నాయి. వాటికి గట్టు ఇప్పుడు 300 కాలేజ్ హాస్టళ్ళు ఉన్నాయి రాష్ట్రంలో, బీసీ కాలేజ్ హాస్టల్. 300 కాలేజ్ హాస్టళ్లకు ఒక్కదానికి కూడా సొంత భవనం లేదు. ఇది ఎంత దుర్మార్గం! ఇది బీసీలని మొత్తుకుంటారు, నాయకులు మొత్తుకుంటారు, పార్టీలు మొత్తుకుంటాయి, దొంగలందరూ మొత్తుకుంటారు బీసీ వాదం. మరి ఒక్క హాస్టల్ కూడా లేదు. పిల్లలు ఎట్లున్నారు, ఎట్లా చదువుకుంటారు? ఒక్కొక్క రూమ్లో 50 మంది ఉన్నారు. 50 మంది ఎట్లా చదువుకుంటారు? హెచ్సియు భూములు వేలాన్ని మాత్రం అడ్డుకుంటారా? ప్రభుత్వ భూములు ఎక్కడ వేలం వేసినా అడ్డుకుంటారు? ప్రభుత్వ భూములు ఎక్కడ అమ్మినా వేలం వేసినా అడ్డుకుంటాను. దాన్ని పార్లమెంట్లో ప్రస్తావిస్తా, ప్రధానమంత్రి దృష్టికి తీసుకొస్తా. అవసరమైతే పార్లమెంట్ చట్టం చేయాలని ఒత్తిడి తీసుకొస్తా కేంద్రం మీద. ఇటు రేపు భవిష్యత్తులో కూడా ప్రభుత్వ భూములు కూడా వేలం వేయద్దని జాతీయ బీసీ సంఘం నేత ఆర్ కృష్ణ అంటున్నారు. కెమెరా పర్సన్ సురేష్తో శ్రీధర్, టీవీ 9 హైదరాబాద్.